ఇదే నా పార్టీ మాట. నూడిల్స్ అయితే చేస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదండి, బుధవారం వీడియో. ఇంకా నిన్న తుఫాను కదండి, నిన్న అసలు వీడియో తీద్దాం అనుకుంటే అసలు ఇంట్లోంచి బయటికి రాలేదు, అంత ఎక్కువగా ఉంది మా ఊర్లో తుఫాను. అంతేకాకుండా మా ఇంటి చుట్టూరు ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉంటాయండి, అవి ఊగితేనే చాలా భయం వేస్తుంది, ఇంటి మీద పడిపోతాయని. ఇప్పుడైతే ఇంకా బలమైన చెట్లే పడిపోతున్నాయండి. ఇంకా ముచ్చెట్లు అయితే ఎలా ఉంటాయి చెప్పండి? కొంతమందికి తెలిసి ఉండదేమో. ముచ్చెట్లు అంటే సన్నంగా పొడుగ్గా ఉంటాయండి. ఇంకా అవి అయితే ఎక్కువగా ఉన్నాయి మా ఇంటి చుట్టూరు కూడాని. అదైతే పడిపోతుందని అస్సలు చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా రేకులకి ఇల్లు కదండి, అదే స్లాబ్ అయితే పర్వాలేదు. ఈ పక్కనేమో సోమ చెట్టు అని పెద్దగా ఉందండి మెస్ పక్కనే, అది మా సైడే వంగిపోయింది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కొట్టుకోమని, అది కొట్టి ఓళ్ళేరు అని చెప్తున్నారు. మేము ఇంకా కంప్లైంట్ ఇస్తాము అది కొట్టుకోపోతే అని చెప్పినా కూడా కొట్టుకోవట్లేదండి. అసలు నిన్న వీడియో తీద్దాం అనుకున్నానండి, ఇంకా బయటికి రావడానికి నాకు ఇంకా భయమే వేసింది. అంత గాలి, ఈదురుగాలి కింద ఒకసారిగా ఎక్కువగా వచ్చేసింది. ఇంకా ఎవరైనా సన్నంగా ఉండి వాళ్ళు ఉంటే అసలు ఎగిరిపోతారు, అంత అలా వేసిందండి మా ఇంటికాడ అయితేని. ఇంకా కరెంట్ కూడా లేదండి, 2 రోజుల మట్టి నుంచి అసలు కరెంట్ లేదు మాకు. ఇంకా దోమలు అయితే మామూలుగా లేవు. ఇంకా వర్షానికి ఎక్కువగా వర్షం వచ్చేసింది కదండి, దోమలు కూడా ఎక్కువగా వచ్చేసినాయి. ఎప్పుడు వస్తుంది బాబు కరెంటు అనుకున్నాము. ఇంకా ఛార్జింగ్ లైట్లు అయితే పెట్టుకుని అలాగే ఉన్నామండి 2 రోజులుని. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయింది, ఇంకో నలుగురికి అలా రికమెండ్ అవుద్దండి. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. చాలామంది లైక్ చేయట్లేదు, వ్యూస్ కూడా తగ్గిపోయినాయండి. చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఎంత కష్టపడినా యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాం, ఎందుకో అర్థం అవ్వట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో కొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఐప్ కూడా వచ్చిందండి కామెంట్ కాడ. మనం లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ కాడ ఐపన్ చూపిస్తుంది. ఐపన్ నొక్కి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు. అలా చేసినా కూడా నా వీడియో ఇంకో కొంతమందికి అయితే చేరుతుందండి. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే నా పుట్టినరోజు అండి, అక్టోబర్ 29 బుధవారం. ఇంకా ఏదో ఊహించుకున్నాను కానీ ఏమీ జరగలేవండి. ఇంకా నిన్నే గోరింటాగా పెట్టుకుందామంటే కరెంట్ కూడా లేదు కదండి. అలాగే ఇంకేదో కోనైనా తెచ్చుకుందామంటే షాపులు కూడా మూసేశారు. ఇంకా మా సైడ్ అయితే షాపులు కూడా తీయలేదు. ఇంకా మేమైతే ఆ ఒక్కరోజు ఎలా గడుతుందా అనిపించిందండి, నిజంగా అంత భయం వేసింది. ఇంకా చాలాసార్లు భయం వేస్తుంది అంటున్నాను కానీ వీడియోలో నిజంగా అలా ఉంది కాబట్టి నేను అయితే చెప్తున్నానండి. ఇంకా చెట్లన్నీ కూడా ఇంటి చుట్టూరు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకైతేని కొబ్బరి చెట్లు అవన్నీ కూడా గాలికి మా సైడ్ అయితే వచ్చేసినాయి. నిజంగా ఎలాగైతే ఉందంటే ఆ రోజు ఒక్కరోజు గడిస్తే బాగుండు ఇంకా అనుకున్నాము. ఇంకా చెత్త అంతా దక్కుగా అయితే చేసి అదంతా కూడా ఇంకా పాడేసేసానండి. ఇంకా తర్వాత అయితే సామాన్లు అయితే ఇంకా బయట పెట్టేశాను. ఎంత టైం పట్టింది అనుకుంటే అయ్య బాబోయ్ మామూలుగా లేదు. ఆ చెత్త అంతా తుడిచేటప్పటికి ఇంకా వర్షం పడ్డది కదండి, చాలా మట్టికి రావట్లేదు, ఎంత తుడిచినా కూడా చెత్త అనేది రావట్లేదు. ఇంకొద్దిగా ఎండింది అనుకోండి, అప్పుడు చెత్త అంతా మొత్తం వచ్చేస్తుంది. ఇంకా సామాన్లన్నీ తోమేసి ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయండి, అవి అయితే పట్టుకెళ్ళాలి. ఇది వచ్చేసి నిన్నటిదండి, కొనంత అయితే తీసాను. ఇంకా దొడ్డేపుకెళ్ళి కొనంత అయితే క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను కదండి. ఇదైతే నిన్న తీసిన వీడియో. ఇంకా తీద్దామన్నా ఇంకా భయంగా అనిపించిందండి ఇంక బయటికి రావడానికి. ఇంక గమ్మునైతే వచ్చి ఇంక ఇదంతా కూడా తీసాను. ఇంకా ఎక్కువగా ఉందండి, ఒక్కోసారి అయితే ఇంట్లోనే ఉన్నాము. ఇంకా అలా కూర్చుంటాను. ఇంకా బట్టలు అయితే పట్టుకెళ్ళామండి. బుధవారం అయినా కొద్దిగా అయితే మళ్ళీ గాలి అయితే వేసిందండి, పొద్దునంతా చాలాసేపు వేసింది. ఇంకా తర్వాత అయితే మామూలుగా అయిపోయింది, ఇప్పుడులాగా అయిపోయింది. ఇంకా అసలు ఆకులు కూడా మెదలలేదు. ఇంకా బట్టలు అనేది ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా అవి కూడా గుంజాలి. ఇంకా కొద్దిగా ఉన్నాయి, మళ్ళీ వర్షం వస్తే ఇవన్నీ కూడా ఆరవు కదా అని ఇంకా కొద్దిగానే పట్టుకొచ్చాము ఇంకా చెల్లి నేనుని. ఇంకా బట్టలన్నీ గుంజేసి ఇంకా తలస్నానం అయితే చెయ్యాలి. ఇంకా బర్త్డే కదండి, అస్సలు ఎప్పుడు కూడా ఇలా లేదు, ఈ సంవత్సరం అయితే ఇలాగ ఉందండి. ఇంకా కాలకాడ నుంచి అయితే వచ్చేసి ఇంకా తలస్నానం అయితే చేసేసానండి. ఇంకా కొత్త డ్రెస్ అయితే తీసుకున్నాను కదా మీషోలో, అదైతే వేసుకున్నాను. ఇంకా గుళ్ళో కూడా వెళ్ళి దండం అయితే పెట్టేసుకుని
ఇంకొచ్చేసాను. ఇలాగైతే రెడీ అవుతున్నానండి. చాలా సింపుల్గా స్టిక్కర్ ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే రాసుకున్నాను. కొద్దిగా పౌడర్ రాసుకొని లైటింగ్లో ఏదో మేకప్ వేసుకున్నట్టు ఉందండి నా ఫేస్. అంత ఏమీ లేకపోయినా లైటింగ్ మూలాన్ని ఇంకా ఛార్జింగ్ లైట్ మూలాన్ని అంత అలా ఉంది. ఇంకా గులాబీ పువ్వు అయితే ఉందండి. ఇంకా అదైతే పెట్టుకోవాలి. మనం ఏదో ఊహించుకుంటాము, ఏదో జరుగుతుంది. ఎప్పుడు కూడా బిర్యానీ అయితే వండుకుని బోలువండి. ఇంకా కార్తీక మాసం కదండి, నాన్ వెజ్ అయితే తినం, లేకపోయినా వెజిటేబుల్ బిర్యానీ అయితే వండుదాం అనుకున్నాను. మిల్ మేకర్తో వేసి వండుదాం అనుకున్నాను. ఇంకా షాపులన్నీ మూసేయడం వల్ల ఇంకా అదైతే ఫ్లాప్ అయిపోయింది. ఇంకా సాయంత్రం అయితే సేమియా కాసేసుకుని ఇంకా మామూలుగా అయితే ఇప్పుడు కూర అయితే వండుతాను. ఇలాగైతే సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయడం వల్ల ఇంకా ఆనియన్స్ అయితే అస్సలు వాడట్లేదండి. ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ముందుగా ఏం చేసుకుంది ఇంకా అమ్మ, ఇంకా అవి అయితే వాడట్లేదు కదండి, ఎక్కువగా ఉన్నాయి కదా అని రోజైతే ఉల్లిపాయ ఎగురొడుతున్నాను. ఇంకా ముందుగా అయితే కోసేసి ఇచ్చేసిందండి ఇంకా అమ్మ. నేనైతే ఎగురొండేస్తాను. ఈ రోజైతే కాయగూరలు ఎన్ని ఉన్నా కానీ ఉల్లిపాయలు ఎగిరే తినాలనిపించిందండి. చాలా ఇష్టము. దీంట్లో కోడిగుడ్లు వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా మనం కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ అయితే తినకూడదు. ఇంకా మీ ఊర్లో తుఫాన్ ఎలా ఉందనేది నాకైతే కామెంట్ చేయండి. మా ఊర్లో చాలా ఎక్కువగా వచ్చేసిందండి. మంగళవారం చాలా ఎక్కువ వచ్చేసింది. బుధవారం కూడా పొద్దున్న కొద్దిగా ఉందండి. ఇంక మళ్ళీ మామూలు అయిపోయింది. ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసానండి. ఇంకా ఎలాగైనా వీడియో తీయాలనుకున్నాను కానీ తుఫాన్ వచ్చినప్పుడు అంత గాలికి మాకే ఇంట్లోంచి బయటికి రాలేదు. అంత అలా ఉందండి పరిస్థితి. ఇంకా వీడియో అయితే తీయలేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది. ఇంకా ఫ్యాన్లు లేక అసలు నిద్రపోవట్లేదండి. ఇంకా దోమలు అయితే మామూలుగా కుట్టట్లేదు. ఇంకా ఛార్జింగ్ లైట్లు అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా దాంట్లో కొద్దిగా అల్లం పేస్టుని ఉప్పు అయితే వేసేసానండి. కొంచెం మగ్గాకైతే ఇంకా కారం అయితే వేసేస్తాను. ఇంకా బాగా మగ్గిపోయండి. నేను మామూలుగా యాపీ బిస్కెట్లతో కేక్ అయితే చేద్దాం అనుకున్నానండి. ఈ కొట్టుగాడ మా ఇంటి పక్కన కొట్టు ఉంటుందండి, అక్కడైతే లేవంట, గుడ్డే ఉందంట. ఇంకా చేద్దామనేటప్పటికి అది కూడా లేదు. ఇంకేం చేస్తాం, ఈ సంవత్సరానికి అయితే ఇలాగ అయిపోయింది. ఇంకా అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేస్తున్నానండి. ఇంకా తర్వాత అయితే వాటర్ వేసేస్తాను. ఇంకా బాగా మగ్గిపోయిందండి. వాటర్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా వాటర్ వేసాను కదండి. ఇంకా కూర కూడా ఉడికిపోయింది. ఇంకా సాయంత్రం అయితే నూడిల్స్ అయితే చేస్తాను. ఇంకా బర్త్డే పార్టీ ముందుగా అయితే వాటర్ అయితే పెట్టానండి. ఒక బౌల్లో అయితే వేసి వాటర్ అయితే వేసాను. దాంట్లో అయితే సాల్ట్ వేసేసాను. ఇంకా అయితే ఇప్పుడైతే నూడిల్స్ ప్యాకెట్ అయితే ఉప్పుదాము. ఇంకేదో అనుకున్నాను కానీ ఇదైతే జరిగిందన్నమాట. ఇదే నా బర్త్డే పార్టీ. ఇదైతే ఓపెన్ చేసేస్తాను. ఓపెన్ చేసి ఇంకా మరిగాకైతే దాంట్లో వేసేస్తాను. మా అమ్మాయి నాకు బర్త్డే చెప్తుందంట, హ్యాపీ బర్త్డే చెప్తుందండి. చెప్తావా? చెప్తా. మా అమ్మాయి పొద్దు నుంచి కూడా చెప్తుందండి హ్యాపీ బర్త్డే అమ్మ అంటుంది. చెప్పు 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 చెప్పా కదా, చెప్పు చెప్పు హ్యాపీ బర్త్డే అని చెప్తుంది. అదిగా చెప్తుంది హ్యాపీ బర్త్డే అంటుంది. కేక్ కట్ చేయాలంటే ఇలా కట్ చేయాలంట. మొన్న మా అమ్మాయి బర్త్డే కదా కట్ చేస్తుంది కదండి, అలా కట్ చేయాలంట. నాకైతే చెప్తుంది ఇలా కట్ చేయాలమ్మా అంటుంది. వాటర్ అయితే మరిగిపోతుందండి. చూద్దాం ఇప్పుడు. కూర్చోమా. దాంట్లో అయితే వేసేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ ఉడికితే మళ్ళీ మెత్తగా అయిపోయి ఇంకా బాగోదండి. ఇంకా కొంచెం అయితే ఉడకాలి. కొద్దిగా అయితే ఉడికాక అప్పుడైతే దించేసుకోవచ్చు. ఇలాగైతే వేసేసానండి. ఇంకా వాటర్ తక్కువ వేసాను. ఇంకా ఒక 70% ఉడికేదాకా ఉడికించుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఉడికిపోయాకైతే చూపిస్తాను మీకు. అయితే ఉడికిపోయండి. ఇంకా పక్కకైతే పెట్టేశాను. నేను వాయిస్ ఇలాగ ఇస్తుంటే బాగుంటుందా, అలాగే లేకపోతే వీడియో తీసేసాక వాయిస్ ఇస్తుంటే బాగుంటుందా అనేది కామెంట్ చేయండి. ఇలాగే ట్రై చేస్తాను, వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.
ఎవరైనా ఉంటే గమ్మున మాట్లాడలేనండి, అందుకు తర్వాత ఇస్తున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకోవచ్చు. ఆనియన్స్ అయితే వేస్తాను కదండి, ఇంకా మగ్గిలోపు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవచ్చు. సరిపడా అయితే వేస్తున్నాను. ఇంకా అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేస్తాను. ఇంక ఇవి అయితే బాగా మగ్గాక అప్పుడైతే నూడిల్స్ అయితే వేసేస్తాను కారం వేసి. ఇంకా ఆనియన్స్ అయితే మా మగ్గిపోయింది, దాంట్లో అయితే కొద్దిగా కారం అయితే వేసేసుకోవచ్చు. అలాగే మనకి మసాలాలు ఇచ్చాడు కదండి ఇంకా నూడిల్స్లోని, అదైతే వేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే కొద్దిగా వేస్తాను. నూడిల్స్ అయితే వేసేస్తున్నానండి మొత్తం. నూడిల్స్ అయితే రెడీ అయిపోతున్నాయండి, బాగా కలిపేసాను ఇంకా మొత్తం కూడాని. ఇంకా మసాలా అయితే కొద్దిగా 2 ప్యాకెట్లు అయితే ఉందండి, ఇంకా అది కూడా వేసేసుకోవచ్చు. మొత్తం మసాలా అంతా వేసేస్తున్నాము. మసాలా ఎక్కువైపోద్దేమో, 4 ప్యాకెట్లు అండి, ఇదేమో తెల్లగా ఉంది. ఇంకా మొత్తం ఒకసారి అయితే కలిపిలాగైతే మొత్తం కలిసిలాగైతే కలిపేసుకోవచ్చు. నూడిల్స్ అయితే భలే స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. ఇంకా సాయంత్రానికి సేమియా కూడా కాచుకుంటాము, ఇదే నా బర్త్డే పార్టీ. యమ్మీ యమ్మీ నూడిల్స్. మీకు ఎలా ఉందో కూడా మరి చూపిస్తాను మీకు. నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి. భలే కనిపిస్తుంది. ఇంకా ఎమ్మి ఎమ్మి నూడిల్స్ తినేయడమే. ఇంకా భలే ఉందండి. నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా తినేయడమే. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. ఇంకా వీడియో అప్ చేసేసి ఇంకా తినేస్తాను. నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా తినేయడమే. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. ఇంకా వీడియో అప్ చేసేసి ఇంకా తినేస్తాను. బర్త్డే రోజు అయితే ఇలా గడిచిందండి. ఇంకా సాయంత్రం అయితే ఇంక అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, పాలు ఇంక సేమియా పుల్లలు అన్నీ ఇంట్లో ఉన్నాయి.
ఇంకా సేమియా అయితే కాసేసుకున్నాము. ఈ బర్త్‌డే అయితే ఇలా జరిగింది. ఈ వీడియో కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. హైప్ చేయొచ్చు కదా! నచ్చితేని. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.